ఏదేమైనా కానీ మీరు ఇట్లనే సీతారామం లెక్క కలిసి ఉండి ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటా. అంటే వీడియో నాకు నడుస్తాను అన్న చెప్పు. అంటే మేము బయట అట్లా ఉంటామా అని కొంచెం చాలా మంది డౌట్. అంటే నువ్వు చూసినావు కదా, నువ్వు సబ్స్క్రైబర్ ఇట్లా తర్వాత ఫ్రెండ్ అయినావు కదా, నువ్వు చూసినావు కదా. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ రోజుతో మా సబ్స్క్రైబర్స్ అగు ఏమి కలిచ్చిండేమో సబ్స్క్రైబర్స్ అయితే 300K రీచ్ అవుతున్నామండి. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చూస్తున్నారు కదా 96. ప్రతి వీడియోని మేము షార్ట్స్ చేస్తున్నాం కదా, ప్రతి వీడియోని బాగుందంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. 300 అంటే వేరే వాళ్ళకు అంటే తక్కువనే కావచ్చు, అంటే మిలియన్స్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది 300K పెద్ద లెక్క కాదు, మాకైతే చాలా గొప్ప. కాదు బాబా, 20,000 30,000 సబ్స్క్రైబర్స్ అంటేనే అమ్మో బావ మనకి 30,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిందని. అలాంటిది 3 లక్షల మంది ఫాలోవర్స్ అంటే చాలా హ్యాపీ అండి. 1,00,000 మంది అవుతారో కారు అనుకున్న వాళ్ళకి 3 లక్షల మంది. అంతా మీ ఆశీర్వాదం, అంతా మీరే సపోర్ట్. అంటే విత్ ఇన్ షార్ట్ టైం లో, అంటే బాగా రోజులు కూడా ఏం పట్టలేదు, ఒక మంచి యూట్యూబ్ ఫ్యామిలీని సంపాదించుకున్నామండి. ఎందుకంటే దాంట్లో అక్క అనుకుంటా, వదిన అనుకుంటా, అన్నయ్య అంటూ అసలు పిల్లల్ని కూడా ఎంత ఆప్యాయత అనురాగంతో అందరిని మంచి ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నారు. 297 3 ఇంకా మిగిలి 3 అంటే 3 లక్షలు కరెంట్ పోయింది. అంటే ఎట్లా అయిందంటే చూడండి, మా ఆనందానికి కూడా పరీక్ష పెట్టింది కరెంటు. కరెక్ట్ పెట్టిన టైంకి కరెంట్ పోయిందండి. మళ్ళీ ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చి పెట్టినామండి. ఏదైనా మీతో షేర్ చేసుకోవాలని అండి. అక్కడ వంట చేస్తాను, మీరు సండే బిర్యానీ చేసుకుంటే కూడా అక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి వచ్చిన చూడాలి. 300 ఏ అంటే మన కళ్ళతో చూడాలనేసి ఇంకొకటి చేసుకోండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ప్లీజ్. తొందరగా చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఒక్కటి తక్కువ అండి. ఇంకొకటే 300K కి ఇంకొకటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఒక్కటి ఎవరు చేసుకున్నారో కామెంట్లు అయితే పెట్టండి అండి. చాలా థ్యాంక్స్ అండి. 301 అసలు 50,000 చేసినప్పుడు 1K 100K చేసినప్పుడు అసలు అందరు కామెంట్ పెట్టండి అండి. మేమే చేసాం ఒక్కటి అనేది. అందరికి థ్యాంక్స్ అండి. ఇప్పుడు కూడా ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కామెంట్ లో పెట్టండి అండి. వాళ్ళకి చాలా ధన్యవాదాలు అండి. మా అబ్బాయికి అయితే అసలు ఎంత హ్యాపీగా ఉన్నదో. 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అంటే ఏంటంటే మా వాడు స్కూల్కి వెళ్ళిండు, కానీ చూడండి కరెక్ట్ వచ్చే టైం వరకు అది నిండిందండి. మా వాడికి అయితే సెల్లుతో ఇచ్చి వీడియో తీయమంటే కూడా ఏమన్నాడు, అబ్బా వీడియోలు ఉంటా నేను, అబ్బా నేను హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలి వీడియోతోనని మీతో షేర్. ఓకేనా? నేను మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ప్రతి వీడియో మా అబ్బాయి తీస్తాడండి, మంచిగా తీస్తాడు. తీసుడైతే మంచిగా బతిమిలాడో బామాడో మొత్తానికి అయితే వీళ్ళతో వీడియోస్ తీపించుకుంటాం. మా తమ్ముడు తీస్తాడు. ఒకవేళ వీడు స్కూల్కి వెళ్తే కంపల్సరీ తీయాలంటే ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళైనా తీస్తారండి. అట్లా మొత్తానికి అయితే కెమెరామ్యాన్ అండి. అసలు అనుకోలే ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం వీడియోస్ తీసేటప్పుడు కూడా మమ్మీ నేను వీడియో తీయ అంటే లేదు రిషి, అసలు వీడియోస్ మేము చేసినా కూడా కెమెరామ్యాన్ ఎవరైనా అడగాలి, అంటే కెమెరా ఎవరు వీడియో తీస్తున్నారని నీ టాపిక్ రావాలి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతారండి. అంటే వీడియోస్ తీసేది ఎవరు చాలా బాగా తీస్తారని. అంటే ఫస్ట్ తీయమంటే తీయలే కదా, నీ గురించే మాట్లాడతారు, బాగా తీస్తారని చెప్తారు అని అంటే ఇప్పుడు అంటాడు. నిజంగా అంటే ఏ పని అయినా కూడా పర్ఫెక్ట్ గా చేస్తే ఆ మనిషి ముందుకు వస్తాడు. మా బాబాయ్ పట్టుకున్నానండి కెమెరా, అంటే వాడు ఏంటంటే చూసుకుంటాడు అంటే ఎట్లా తీయాలి అని. ఇప్పటిదాకా మా పాప దాని
ఏం కాదు, ఇంకా స్నానం చేయలేదంటే సండే మర్చిపోయినా. అందరూ థ్యాంక్ యూ. పూజ కూడా చేసింది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే బిర్యానీ అయితే చేసుకునే రోజే 300K మేము అనుకోకుండా ఆ పార్టీ కూడా ఇవాళ అయిందండి. సండే కలిసి వచ్చింటే మాకు పార్టీ కలిసి వచ్చింది అదే స్పెషల్ గా పెట్టుకోకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ అందరూ, మీ అందరి సపోర్ట్. ఇంకా అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకుంటే ఇంతవరకు చూడండి. ఏంటంటే వీడియోస్ మీకు నచ్చుతాయండి. ఏంటంటే మేము ఓన్లీ ఫ్యామిలీ కంటెంట్ కింద తీస్తామండి వీడియోస్ అయితే. ప్రతి ఒక్క ఫ్యామిలీకి అయితే నచ్చుతుంది, నచ్చకపోవడం అనేది ఉండదు మా వీడియోలు అనేది. అంటే కొంతమందికి ఎవరికొకరికి ఎంత చేసినా కూడా నచ్చే కావచ్చు. అంటే ఫ్యామిలీ పరంగా అయితే చూసేటట్టు అయితే ఉంటాయండి. అంటే నాతోనే చాలా మంది చెప్పారు మీ వీడియోస్ ఏంటంటే కరెక్ట్ మనం ఫ్యామిలీస్ తో చూసేటట్టు ఉంటుందండి. అలాంటి వీడియోస్ చేసిన లోపల మాకు భయమే ఉంటుంది, భయంగానే చేస్తాం చేసినంత వరకు అయితే. అయినా కూడా ఓకే, అయినా భయంగానే చేస్తాం. మొత్తానికైతే మీ సపోర్ట్ వల్లనే మేము ఇంత దూరం వచ్చినామండి. ఇంకా అదేంటి, ఇంకా ఏదో చెప్పాలనుకున్నది ఏంటి, నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు కొంతమంది. చాలా మంది నోటిఫికేషన్స్ రావట్లేదు అక్కయ్య అంటున్నారు. ఒకసారి చూసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ గట్టి కొట్టండి, బెల్లం గట్టి కొట్టండి అంట. సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేస్తే కూడా నోటిఫికేషన్స్ రావాలి అంటే వస్తాయి కంపల్సరీ. ఒకసారి చెక్ చేసుకోండి, కొన్ని టైంలలో రావు. మొత్తానికైతే మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువనే. గట్టి చెప్పు రిషి, చెప్పు, ఏం కాదు చెప్పు. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుంది కానీ మన ఇటువంటి ఆనందం అనేది వస్తుందా? అసలు 16, 17 ఇప్పటిదాకా ఒక్కటి కావాలంటే అసలు ఎన్ని అంటే మాకు ఇది గొప్ప చెప్పాలంటే. చాలా మందికి మిలియన్స్ ఉంటారు, ఎంతో ఫేమస్ అయినా ఉంటారు. మాకు మా విషయానికి వస్తే ఇది గొప్ప. నువ్వు మాట్లాడు ఒక 2 నిమిషాలు, నేను రైస్ చూసి వస్తా. సెట్లు ఉంటాయి ఏంటి, ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు ఏమన్నా అంటే ఫస్ట్ టైం మీరు ఎక్కడికో పోతారు వదిన అంటే ఇంటర్వ్యూస్ కూడా అయితే అంటే ఊరుకో వెంకటేష్ ఏం మాట్లాడతాను అని ఆయనని నోరు మూపిస్తున్నాం. కానీ ఆయన అన్న మాటలన్నీ జరిగినాయి, నిజంగా జరిగింది. అంటే మాకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ జన్మ చేసుకున్నాయో అన్నయ్య వదిన లాంటి మంచి ఫ్యామిలీ దొరికింది నాకు. అన్నయ్య వదిన పరిచయం అయ్యారు, అది నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పటి నుంచి వీళ్ళ వీడియోస్ చూస్తున్నాం కాబట్టి నేను ఫ్యూచర్లో మంచి స్థాయికి పోతారని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు నేను అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఫాలో అవుతారు. థ్యాంక్ యూ. నాకు మూమెంట్ ఎక్కువ. బాయ్. అయితే విషయం ఏంటంటే మాత్రం ఎప్పటికీ అనేవాడు ఏమని, మీరు ఎక్కడికో వెళ్తారు అన్నయ్య, మీరు ఎక్కడికి వెళ్ళినా నన్ను మర్చిపోవద్దు అది అని అనేటోడు. అట్లా ఏముండదు వెంకటేష్, మేము అంతేం లేదు, మాకు ఆ సీన్ లేదని మేము అన్నాం. కాకపోతే థ్యాంక్స్ అండి అందరికి. నైస్ మాట్లాడు. అంటే మా మీద కంటే మీ ఉన్న వాళ్ళకే మీకు ఏంటంటే ఎక్కువ నమ్మకం అనేది ఉంటుంది. అంటే మీరు ఎదుగుతారు, ఈ స్థాయికి ఎదుగుతారు. అంటే కొందరు ఏమని పెడతారంటే మెసేజ్, మీరు 1 మిలియన్ వట్టినే రీచ్ అవుతారండి అని పెడతారు. అంటే మాకు ఏంటంటే బాగా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే చెప్పడానికి మాటలు ఉండేయండి. ఏంటంటే అంత స్థాయికి మనం అంటే అక్కడి వరకు వెళ్తామా అనేది అనిపిస్తుంది. 1 మిలియన్ అంటే మొత్తానికైతే 300 సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రు. సబ్స్క్రైబర్ లేదా 300K సబ్స్క్రైబర్స్ లోపల అదే అనుకుంటాం, కానీ బయటకి మాత్రం అట్లా మిస్టేక్ అవుతా ఉంటది కదా. అంటే వీళ్ళందరూ ఇంతమంది అంటే ఆనందాల ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం అవుతుందండి. మర్చిపోతాను హ్యాపీనెస్ బాగా. అంటే మనం ఇంత ఫేమస్ అయిన తర్వాత బయట చాలా మంది అంటారు మీ వీడియోస్ మంచిగా ఉంటాయని. కానీ మనం ఫేమస్ కాకముందే అంటే మనం స్టార్టింగ్ చెప్పని చూసినావా అంటే ఇప్పుడు ఇంత ఫేమస్ అయిన తర్వాత బయట మీ వీడియోస్ అన్ని బాగుంటాయని అంటారు. కానీ మా వీడియో స్టార్టింగ్ లా మేము అప్పుడే స్టార్ట్ చేస్తాం అంతే.
అప్పుడు స్టార్టింగ్ లోనే వెంకటేష్ చూసి మీ వీడియోస్ చాలా బాగుంటాయి, చూడండి మీరు ఎంత మంచి వీడియోస్ తీస్తారు, అందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు, ఇంటర్వ్యూస్ అయితే ఇట్లా చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మాకు అవి మస్తు నాకు కొత్తగా అనిపించేది అప్పుడు అంటే కొత్తగా అనిపించేది. లైట్ తీసుకునే అంత సీన్ లేదు నాకు ఏది. అస్సలు లేదు అనుకునేటోళ్ళం, కానీ అట్లా ఎందుకు అనిపించింది? ఎవరి టాలెంట్ వాళ్ళు ఎదుటోళ్ళు కలుస్తారు అన్నట్టు నేను ఆ రోజు గ్రహించిన, అందుకనే అప్పుడు చెప్పిందంతా నిజం జరిగింది. అదే వీడియోస్ మంచిగా ఉంటాయి అంటే ఏమైనా కొంచెం మిస్టేక్స్ అయినా చెప్పేటోడు, ప్రతి ఒక్కటి మంచిగా ఉంటుందని కూడా చెప్పకపోయేటోడు. ఇక్కడ ఈ మిస్టేక్ చేసిండ్రు కొంచెం సెట్ చేసుకోండి, అట్లా రాను రాను మంచిగా చేస్తాను, ఇంత పాత వీడియోల కంటే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయినరు, ప్రతి ఒక్కటి చెప్పేటోడు, ఎంకరేజ్ చేసేటోడు. అట్లా అలాంటి వాళ్ళు కూడా మనకు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి అండి. ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే మిస్టేక్ అన్ని మనం కరెక్ట్ చేస్తాం అనుకోవద్దు. కొంతమంది ఏమంటారు, కొంచెం ఏదైనా మిస్టేక్ చేసినా కూడా ఏ మంచిగా వేసిండ్రు అని అంటారు, కానీ అది చెప్తేనే కదా తెలిసేది అన్నట్టు, చెప్తేనే మేము మళ్ళీ వీళ్ళ మమ్మీ కూడా చెప్తా అండి, మమ్మీ కూడా చెప్తాము ఫస్ట్ చెప్తా ఇట్లున్న తేజ అని చెప్తుంది, ఇంకా కొంచెం ఇట్లా ఎత్త అయిపో అట్లా ఎత్త అయిపో, అసలు అది చదువుకోలేదు అన్నట్టే కానీ చదువుకున్న వాళ్ళు కూడా అక్కడికి రారు. చెప్పే వాళ్ళు ఉంటేనే మనకు సరే ఆ మిస్టేక్ అనేది మనకు రిపీట్ కాకుండా చూసుకుంటాం అన్నట్టు, అంటే ఏం మిస్టేక్ చేసినాం అనేది. ఓకే అండి, లాస్ట్ కానీ ఏదేమైనా కానీ మీరు ఇట్లనే సీతారాం లెక్క కలిసి ఉండి ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి వీడియోస్ చెప్పు అది చెప్పు అంటే మేము బయట అట్లా ఉంటామా అని కొంచెం చాలా మంది డౌట్, అంటే నువ్వు చూసినావు కదా, నువ్వు సబ్స్క్రైబర్ ఇట్లా తర్వాత ఫ్రెండ్ అయినావు కదా, నువ్వు చూసినావు కదా. అక్షరాలు అది నిజం ఫ్రెండ్స్, మనం అలా డౌట్ పడాల్సిన ఏం లేదు, వాళ్ళు ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం వాళ్ళు చెప్తాంటే కొన్ని నమ్మబుద్ధి కాదనుకుంటాం, కానీ కాకపోతే నాకు వీళ్ళు పరిచయమైన కాంచెల్లి వీళ్ళ ఇంటికి వస్తా అంట కాబట్టి చూసిన నేను, అది 100% నిజం, మనం నమ్మాల్సిందే. అదే ప్రతి ఒక్కరు అడుగుతారు కాబట్టి చూసిన వాళ్ళకైతే తెలిసిపోద్ది, అందరు అలాగే ఉండాలి. అందరూ నటించడం అంటే నటన ఆ ఫేస్ తెలిసిపోతుంది అండి, నటించేది అంటే రియల్ ఉన్నది తెలిసిపోతుంది, అంటే మనం ఫేస్ తెలిసిపోద్ది. అట్లా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అందరూ ఇలాగే హ్యాపీగా అన్యోన్యంగా ఉండాలి. మమ్మల్ని ఇంకా ముందుకు మీ ఆశీర్వాదం మా పైన ఎప్పుడూ ఉండాలి, మేము ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బై బై.